ఉన్నారు. దేవునికి స్తోత్రం. మరి దైవజనులు పాస్టర్ గారికి, అలాగే దైవజనులకు, అలాగే అమ్మగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ దేవునికి స్తోత్రం. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. ప్లీజ్ కమ్. Praise the Lord. Okay, praise God for this opportunity. దేవునికి మహిమ కలుగును గాక ఈ చక్కని అవకాశాన్ని బట్టి. I was born and brought up in a Christian family. క్రైస్తవ కుటుంబంలోనే వారు జన్మించడం జరిగింది. My parents were very good believers. వారి తల్లిదండ్రులు చక్కని ప్రభునందు చక్కని విశ్వాసులు. Very strictly they brought up in our home. క్రైస్తవ సంప్రదాయ ప్రకారం చాలా భక్తిగా నిష్ఠగా పెరిగినటువంటి వారు. Morning prayer, evening prayer at home. కుటుంబంలో ఉదయకాలము ప్రార్థన జరిగించేవారు, సాయంకాలం కూడా ప్రార్థన జరిగిస్తూ ఉండేవారు. Without reading Bible there is no food. బైబిల్ చదవకుండా వారికి భోజనం పెట్టేవారు కాదండి. We read Bible very loudly. వారు బైబిల్ కూడా గట్టిగా చదవాలి, ఏదో లోలోపట చదివడం కాదు. The reason is the mummy should hear from the kitchen and food can be served for us. దానికి కారణం ఏంటంటే మా అమ్మగారు అంటే వారి యొక్క తల్లిగారు కిచెన్లో పనిచేస్తున్నప్పటికీ కూడా బైబిల్ పిల్లలు చదువుతున్న సంగతి వారు వినాలి. Sunday is very busy day for us. ఆదివారం అనేది చాలా ఒత్తిడితో కూడినటువంటి బిజీ షెడ్యూల్ కలిగినటువంటి దినం. 7 o'clock we go to Indian Pentecostal Church Sunday school. అయితే ఉదయం 7 గంటలకే ఆ ఇండియన్ పెంటెకోస్ట్ చర్చ్ అనేది వారికి సమీపంలో ఉంది. ఆ చర్చ్కు వారు వెళ్ళాలి. 11 o'clock another Sunday school. మరలా ప్రభుత్వ పిల్లల తర్వాత ఇంకో సండే స్కూల్కు వెళ్ళాలి. 1 o'clock another Sunday school. మళ్ళీ 1 గంటకి అలా ఇంకో సండే స్కూల్కు. 3 o'clock another Sunday school. మళ్ళీ 3 గంటలకు ఇంకో సండే స్కూల్. And Sunday school means we really enjoy those days. ఆ రోజుల్లో సండే స్కూల్ అంటే అర్థం ఏంటంటే ఆ సండే స్కూల్ క్లాసుల్లో వారు ఎంతగానో ఆనందించేవారు, సంతోషించేవారు. When we study we get prizes. ఎందుకంటే అంత మాత్రమే కాకుండా మేము ఆ సండే స్కూల్లో పాలు భాగస్తులైన కారణం చేత, ఆ చదువులో కానీ అందులో ఉత్తీర్ణులైన కారణం చేత చక్కని If you write గిఫ్ట్లు, exam and we get the first prize we get the prizes. అక్కడ బహుమానాలు ఇచ్చేవారు. వారు రాస్తున్న చిన్న చిన్న పరీక్షలు పెడుతూ ఆ పరీక్షలు తగినటువంటి బహుమానం, పారితోషికం ఇచ్చేవారు. And everything in our home we are not purchased because we got a prize and we kept it everything, glass, plates and everything. ప్రతిది కూడా వారు అంటే ఆ రోజుల్లో వారు కలిగి ఉన్నటువంటి ప్రతిది కూడా ఆ యొక్క ఏదో రీతిగా బహుమాన రీతిగా వచ్చింది అనమాట. ప్లేట్ కానీ, గ్లాస్ కానీ, పెన్ కానీ, బుక్ కానీ, ఏదైనా కానీ పడి. Even bucket also we get a prize. అదే బకెట్ కూడా వారికి ఆ ఉచితంగా ఆ బహుమానంగా వచ్చింది. Therefore my parents are very happy to send us to the Sunday school. అందును బట్టి మా తల్లిదండ్రులు కూడా చాలా సంతోషించేవారు సండే స్కూల్కు పంపించట్లో. But we are very unhappy about going to Sunday school. కానీ పిల్లలుగా వారు మాత్రం కొంత ఇబ్బంది పడేవారు. But it is very strict. కానీ మా తల్లిదండ్రులు మాత్రం చాలా క్రమశిక్షణగా ఉండేవారు. Yes, very good. క్రమశిక్షణ అంటే అది అంత ఘోరం, చాలా ఘోరం అది ఆ రోజు. Yes. ఆ రోజుల్లో క్రమశిక్షణ అంటే చాలా కఠినంగా ఉండేది, చాలా అది కట్టుబాట్లతో కూడినది. But I thought I was a Christian. కానీ క్రైస్తవులు గనక I thought I was a Christian. నేను క్రైస్తవుని అని తను భావించాడు. But I did not have a relationship with the Lord Jesus Christ. కానీ క్రైస్తవుడిగా వెళ్తూ ఉండేవాడు కానీ ఆ దేవునితో సరైనటువంటి సంబంధం అనేది లేదు. But when I was 14 years old boy, అయితే 14 సంవత్సరాల వయసు కలిగిన I went to a camp, a boys camp. అయితే ఈ యవనస్తుల క్యాంపుకు వారు వెళ్ళడం జరిగింది. There I learned about Jesus Christ very clearly. అక్కడ యేసు ప్రభుల వారిని గురించినటువంటి పూర్తి సమాచారం అంతా కూడా వారు వినడం జరిగింది. He came to this world to save me and save as a sinner. అయితే అక్కడ యేసు ప్రభుల వారు నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు, పాపులుగా ఉన్నటువంటి ఆ పాపిని రక్షించడానికి యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడనే వాస్తవము సత్యాన్ని వారు వినడం జరిగింది. If you receive Jesus Christ, then only you can go to eternal heaven. నీవు ఆ ప్రభువారిని మీరు అంగీకరిస్తేనే, ఆయనను స్వీకరిస్తేనే తప్ప ఆ పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళలేవు అనే సత్యాన్ని వారు చెప్పారు. That day I accepted Jesus into my heart and I became a born again Christian. ఆ 14 సంవత్సరాల వయస్సులో ఆ రోజు దినమున యేసు ప్రభుల వారిని తన రక్షకుడుగా వారు చేర్చుకున్నారు. ఆ రోజు నూతన జన్మ అనుభవంలోనికి, రక్షణ అనుభవంలోనికి రావడం జరిగింది. From that day onward my Bible reading, prayer, everything changed. అయితే ఆ దినము నుండి, ఆ దినం మొదలుకొని ఇంకా ప్రతి దినం కూడా వారి ధ్యాన పాఠాలన్నీ కూడా బైబిల్ చదవడం కానీ, ప్రభుతో గడపడం అన్నీ కూడా ఒక నూతనత్వంలో సాగడం జరిగింది. It is not for food, but it is for our spiritual food. ఇది కేవలం ఒక ప్రభుత్వ పిల్లారా, ఇది శరీరరీతిగా ఆహారం ఎంత ప్రాముఖ్యమో అంతకంటే కూడా ప్రాముఖ్యమైనది ఇది, ఎందుకంటే ఇది ఆత్మీయ ఆహారం గనక. And I got baptized after a couple of years. ఆ తర్వాత కొన్ని రోజులకు బ్యాప్టిజం తీసుకోవడం I జరిగింది. finished all my studies. అంత మాత్రమే కాదు, వారి విద్యాభ్యాసం అంతా ముగించడం జరిగింది. I worked in different companies. అంత మాత్రమే కాకుండా అనేక కంపెనీలలో వారు పనిచేయడం కూడా జరిగింది. And every company I worked, I was not satisfied. ప్రతి కంపెనీలో కూడా వారు పని చేస్తున్న విధానాన్ని బట్టి అందరూ కూడా సంతృప్తిగా ఉండేవారు.
And I was not satisfied by working in the companies. అయితే ఆ కంపెనీస్లో పనిచేయడాన్ని బట్టి ఇతరులు పని తీసుకుంటున్నప్పటికీ కూడా వారికి మాత్రం అంత సంతృప్తిగా అనిపించడం లేదు. And then I decided that I need to do something that I will be satisfied. అయితే నాకు ఏదైతే నాకు సంతృప్తినిస్తుందో దానినే నేను చేయాలి అని వారు తీర్మానం When I చేసుకున్నారు. started to pray, అయితే ప్రార్థన చేయడం ఆరంభించాడు. the Lord spoke to me through His word. అయితే దేవుడు తన వాక్యము ద్వారా తనతో మాట్లాడడం జరిగింది. Lamentation chapter 3 verse 27, He spoke to me, it is better for a young man to serve while he was young. అదే విలాప వాక్యములు 2వ అధ్యాయం 3వ అధ్యాయం 27వ వచనములో యవన కాలంలో నరుడు నా కాడి పోయటం మేలు అనేటువంటి వాక్యము అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. With that word, God asked me to commit my life into His hand. అయితే ఆ వాక్యమును ఆధారం చేసుకొని ప్రభువారు తన యొక్క పరిచర్య కొరకు వారిని పిలవడం I జరిగింది. was 20 years old boy, అయితే 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు and I dedicated my life in the hands of God. అయితే అయ్యగారు తన యొక్క జీవితాన్ని ఆ 20 సంవత్సరాల కాలములో దేవుని చేతిలో తను తాను అప్పగించుకున్నారు. Those days, I don't know anything about mission work or gospel work. ఆ దినములలో ఈ సువార్త పరిచర్యను గురించినటువంటి ఆ అనుభవాలు కానీ ఆ యొక్క సంఘటనలు కానీ ఏమీ తెలియదండి. I don't speak except Malayalam, my mother tongue. అయితే మలయాళం తప్ప ఇంకా వేరే భాష కూడా వారికి ఏం తెలియదు. If anybody asks me in English, I will run away from him. అయితే ఎవరైనా ఒకవేళ ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే అక్కడ నుంచి పరిగెత్తుకుని వెళ్ళేవాడు. One day, one foreigner came and asked me. ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి వారిని అడగడం జరిగింది. He is from England. ఆయన ఇంగ్లాండ్ దేశస్తుడు. He asked me, how are you? అయితే ఆ ఇంగ్లాండ్ దేశస్తుడు అడిగాడు ఏంటంటే, అయ్యా మీరు ఎలా ఉన్నారు అని అడిగారు. I understood, who are you? అయితే వారికి అర్థమైంది ఏంటంటే మీరెవరు అన్నట్టుగా అర్థమైంది. And I was keep on telling my name to him. అయితే I was telling my name to him. అయితే తర్వాత అయ్యగారి పేరు వారికి చెప్పడం జరిగింది. And he don't know what is happening. అయితే తనకు కూడా అర్థం అవట్లేదు, నేను ఏం చెప్పానో తనకు కూడా అర్థం అవట్లేదు. I don't know what he's saying. అయితే అతడు ఏం చెప్తున్నాడో తనకి అయ్యగారికి అర్థం It అవట్లేదు. was really confused. అయితే ఇద్దరు కూడా ఒక తికమకబడుతూ ఉన్నారు. But God used me for His ministry. అయితే దేవుడు ప్రభునందు పిల్లారా ఆయన పరిచర్యలు దేవుడు వాడుకున్నాడు. Praise the Lord. హల్లెలూయా. He touched my tongue and He enabled me to speak different languages. అయితే దేవుడు తన నాలుకను ముట్టి అనేక భాషలు మాట్లాడడానికి దేవుడు కృప చూపాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. I can speak Malayalam, my mother tongue. అయితే వారికి మాతృభాష అయినటువంటి మలయాళం I మాట్లాడగలరు. can speak Tamil, nallam theriyum Tamil. అయితే తమిళ భాషలు మాట్లాడగలరు. I can speak Kannada, solpa gottadi. అయితే కన్నడ కూడా కొంచెం కన్నడ కూడా మాట్లాడగలరు. Telugu, I can teach in Telugu and can speak in Telugu. అయితే తెలుగు కూడా మాట్లాడగలరు. हिंदी में बात कर सकते हैं, कोई बात नहीं. అలాగే హిందీలో కూడా మాట్లాడగలరు. Hallelujah. హల్లెలూయా. It is not because of my ability, because His grace. అది అలా మాట్లాడడం అనేది నా సామర్థ్యం అంటే అయ్యగారి సామర్థ్యం కాదు కానీ దేవుని కృప అని వారు తెలియజేస్తూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. And I served with an organization for 7 years. అయితే అనేకమైనటువంటి ఆర్గనైజేషన్ లో వారు పనిచేయడం I జరిగింది. served in one organization 7 years without any salary. అయితే 7 సంవత్సరాలు ఒక ఆర్గనైజేషన్ లో వారు పనిచేశారు ఎటువంటి జీతభత్యాలు పొందుకోకుండా. 20 years to 27 years I worked in an organization, not get any single salary. అయితే 20 సంవత్సరాలు అంటే 20 సంవత్సరాలు మొదలుకొని 27 సంవత్సరాల వరకు ఒక ఆర్గనైజేషన్ లో ఎటువంటి జీతభత్యాలకు ఆశించకుండా స్వచ్ఛందంగా తను పనిచేయడం జరిగింది. But what was a glorious days. అది ఒక అద్భుతమైనటువంటి దినములు అంట. Because we traveled all through the India and preaching the gospel in those days. భారతదేశం అంతా కూడా ఆ ప్రాంతాలకు తిరుగుతూ ఆ దేవుని సువార్త ప్రకటించడానికి అదొక వేదికగా దేవుడు అవకాశాన్ని కలిగించాడు. By God's grace, ఆ దేవుని కృపను బట్టి I traveled 28 states in India and ministered the word of God. అయితే 27 రాష్ట్రాలకు వారు తిరిగి దేవుని సువార్తను ప్రకటించే ఆ భాగ్యాన్ని దేవుడు కలుగజేశాడు. There is only one state left, Arunachal Pradesh. కేవలం ఒక అరుణాచల్ ప్రదేశ్ అనేటువంటి రాష్ట్రానికి మాత్రమే వారు వెళ్ళలేకపోయారు. 4 years back we went over there, but due to the rain, the bridge was broken, trains were cancelled, we had to return back to Hyderabad. 4 సంవత్సరాల క్రితం అరుణాచల్ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ వెళ్ళడానికి ఉన్నటువంటి ఆ బ్రిడ్జ్ అనేది కూలిపోయిన కారణం చేత ఆ వర్షాలు ఆ ప్రభావాన్ని బట్టి తిరిగి వాళ్ళు రిటర్న్ రావడం జరిగింది. Before I die, I want to reach that state. అయితే వారు గతించక ముందు ఎలాగైనానో ఆ ప్రాంతాన్ని ఆ రాష్ట్రాన్ని కూడా దర్శించాలని ఆశ కలిగి Then I ఉన్నారు. will be completing every state in India preaching the word of God. దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి కొరకై అన్ని రాష్ట్రాలు కూడా వారు ముగించి ఉన్నారు. Somebody asked me, why can't you write your biography or maybe your story?
అయితే కొంతమంది అడిగారట, అయ్యా ఎందుకు ఈ సంఘటనలన్నీ కూడా ఎందుకు రాతపూర్వకంగా ఎందుకు పెట్టకూడదు అని I'm అడిగారు. planning to do that one. అయితే దాని కొరకు ప్రయత్నం Then చేస్తున్నారు. they asked, what is the title for your book? అయితే దాని కొరకు మీరు నామకరణం ఆ బుక్ యొక్క రాయడానికి మీరు సిద్ధపడుతుంటే ఆ బుక్కు ఆ ప్రధాన నామకరణం ఏమని చేయబోతున్నారని అడిగారు. Then I said, God used donkey. That is the title for my book. అయితే అయ్యగారు ఆ బుక్కు దేవుడు ఒక గాడిదను వాడుకున్నాడు అనేటువంటి ఆ నామకరణం చేయబోతున్నాడు. Because that is my life experience. అది వారి యొక్క జీవితం యొక్క ఆ దాని అనుభవం అయి ఉంటుంది. Many days we slept in the road, we slept near the bridge and under the bridge, bus stand, railway station for preaching the gospel. దేవుని స్వార్థ ప్రకటించట్లో అనేక రోజులు ఆ యొక్క బస్టాండ్లో పడుకున్న రోజులు ఉన్నాయి, ఆ మోరీల మీద పడుకున్న రోజులు ఉన్నాయి, రోడ్ల మీద పడుకున్న రోజులు ఉన్నాయి. అక్కడ అలా గడపడం జరిగిందట. In Uttar Pradesh, one day we were traveling the place called Meerut. మీరజ్ అనేటువంటి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి భాగంలోనికి వెళ్ళడం జరిగింది. And we went out of the city. అయితే ఆ పట్టణానికి అవతల వారు వెళ్ళారు. It was 9:30 in the night. అది 9:30 రాత్రి అవుతుంది. Our leader said, look, we will stay here in the night and it is a roadside and some people can sleep under the truck or top of the truck or anywhere you like. అయితే ఆ యొక్క మనం గమనిస్తున్నాం ఏంటంటే ఆ పట్టణానికి వెలుపల మేము ఉన్నాం కనుక అప్పటికే రాత్రి 9:30 అవుతుంది. ఎక్కడ పడుకోవాలో తెలియని పరిస్థితి. ఆ రోడ్డు పైనే అక్కడొకరు ఇక్కడొకరు పడుకొని పోయారట. Me and one of my brother saw a very nice marble stones place. ఇక్కడ మనం అందరం కూడా చక్కగా one of my brother, we saw a nice a marble stone place. అందులో అయ్యగారి యొక్క సహోదరుడు ఒకరు ఈ మార్బుల్ స్టోన్ వేసినటువంటి దాంట్లో పడుకున్నాడు. We both slept on the marble stone. అతను ఆ మార్బుల్ స్టోన్ పైన నిద్రించి ఉన్నాడు. Because it was very dark. అదే ఎందుకంటే రాత్రి పూట పడుకున్నాం. Early morning we got up. అయితే ఉదయం లేవగానే We are really shocked. అయితే లేవగానే మేము ఎక్కడ పడుకున్నాం అన్నట్టుగా ఆశ్చర్యానికి లోనయ్యారు. It was a samadhi. అది అమ్మా పాలరాతి రాళ్ళు కాదండి, ఆ సమాధి మీద పడుకున్నారట. By God's grace that fellow did not get up in the night. దేవుని కృపను బట్టి సజీవంగా మళ్ళీ మేల్కోవడం జరిగిందట. But God gave me an opportunity even to sleep on the top of this tomb. అయితే దేవుడు ఆ సమాధుల పైన కూడా పడుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. And what I am today, it is not my ability or my health or wealth or anything, by His grace alone. అయితే దేవుని కృప ఇది నా సామర్థ్యం కాదు కానీ దేవుని కృపను బట్టి ఆ వివిధమైనటువంటి అనుభవాల ద్వారా దేవుడు నడిపిస్తూ వచ్చాడు. And I was 27 years old. అయితే 7 సంవత్సరాల వయసులో వారు చదువుతున్నారు. 27 సంవత్సరం ఉన్నప్పుడు 27 years old. 27 సంవత్సరాల వయసులో Every young man has a desire. ప్రతి యవనస్తుడు కూడా ఆలోచనలు చేస్తూ ఉంటారు. What is the desire? అయితే ఆ రోజుల్లో ఆ దినములో ఉన్నటువంటి ఆశ ఏంటండి? Wanted to get married. అయితే ఎలాగైనా ఆ యొక్క వివాహం చేసుకోవాలి. I also had that same desire. అయితే ఆ వయసులో అయ్యగారు కూడా ఆ కోరిక కలిగి ఉండేవాడు. Found a girl. I found a girl and we married. అయితే దేవుని కృపను బట్టి దేవునికి స్తోత్రం కల మాకు తగినటువంటి అమ్మాయిని దేవుడు ఇవ్వడము, ఆ యొక్క వివాహం కూడా జరగడం జరిగింది. We both started to serve the Lord. వారిద్దరు కూడా కలిసి దేవుని పరిచర్య చేస్తూ ఉన్నారు. And last many years, almost 36 years, we are serving the Lord. అయితే గతించిన 36 సంవత్సరాలుగా వారు కలిసి దేవుని పరిచర్యలో కొనసాగుతూ ఉన్నారు. And my name is Benny. అయ్యగారి పేరు బెన్నీ. My wife name is Annie. వారి యొక్క సతీమణి గారి పేరు హ్యానీ. My elder son name is Danny. వారి యొక్క పెద్ద కుమారుని పేరు డానియల్. And second son name is Finney. కింగ్లీ. Finney. రెండవ కుమారుడి పేరు ఫిన్నీ అండి. It is not a duplicate name, it is original name. ఇవి కేవలం అమ్మ గుడిలోటి బడిలోటి పేరు అన్నట్టు కాదు కానీ ఇది వాస్తవమైనటువంటి నామకరణాలు. Benny, Annie, Danny, Finney. That is our family name. మీకు అర్థమైంది కదా? Okay. And Danny got married. అయితే డానియల్ పెద్ద కుమారుని వివాహం జరిగింది. They are in Bangalore. వారు బెంగళూరులో ఉన్నారు. And he's chosen a wife from an orphanage. వారు ఒక ఆర్ఫనేజ్ అంటే దాని ఏమంటారు అనాథ ఆశ్రయాలలో వారు పనిచేయడానికి వారు తీర్మానం చేసుకున్నారు. No, she got married from orphanage. Yeah. అతను అంటే వారి అయ్యగారి యొక్క పెద్ద కుమారుడు ఈ అనాథ ఆశ్రమంలో ఉంటున్నటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. And in December 5th they got a baby boy, name is Caleb. అయితే ఈ డిసెంబర్ నెల 5వ తారీఖున ఆ యొక్క అంటే బహుమానం చేత దేవుడు దీవించాడు. That is our family and my testimony. వారి యొక్క కుటుంబ పరిచయం అండి అది. Pastor told me to share testimony, that's why I told my testimony. మా కుటుంబం గురించి అనుభవాలను గురించి కొన్ని విషయాలు చెప్పమని చెప్పడం జరిగింది. అందుని బట్టి వారికి మనకు పరిచయం చేస్తారు. Now we are going to listen the word of God.
ఇప్పుడు దేవుని వాక్యం మనం విందామండి. మరి మన మధ్యలో జాయ్ ఉన్నాడు. జాయ్ మీకు ట్రాన్స్లేట్ చేస్తాడు. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారు కదా? జాగ్రత్తగా వినండి. అనేక అనుభవాలు కలిగినటువంటి దైవజనులు మన మధ్యలో ఉన్నారు. మనం ప్రేమించి దేవుడు మన కొరకు పంపించాడు కనుక అందరం కూడా జాగ్రత్తగా విందాం, దేవుని మహిమపరుస్తాం. ఆమేన్. Thank you. హల్లెలూయా. Yeah, pastor told me to stop at time. I will keep that time. నాన్నగారు ఏ సమయానికైతే ముగించమన్నారో ఆ సమయాన్ని నేను పాటిస్తానని దైవజనులు చెబుతున్నారు. When I pastor came here, the first thing he requested all of you to come on time. Am I right? నాన్నగారు మొదట ఈరోజు ఆరాధనలోకి రాగానే మొదట మనకు మనవి చేసింది ఏంటంటే అందరినీ కూడా సమయానికి రావాలి అని చెప్పేసి సూచించారు. I am very happy about it. ఆ విషయమై నేను చాలా As సంతోషిస్తున్నాను. a Christian, it is a very good character to keep the timing. క్రైస్తవులుగా క్రమశిక్షణ లేకపోతే సమయాన్ని పాటించడం అనేది చాలా ఆవశ్యకమైనది. I worked in a Christian ship. నేను ఒక సంవత్సరం ఓడలో పనిచేశాను. That is a Christian ship. అది ఒక క్రైస్తవుని నావ. Very strict. చాలా క్రమశిక్షణతో కూడిన నావ. Everyone have to do their duty on time. ప్రతి ఒక్కరు కూడా ఆ సమయానికే వారి పనిని ముగించాలి. My time start at 9 o'clock in the morning. నా సమయము 9 గంటలకు, ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యేది. I need to report my office 9 o'clock. నేను ఖచ్చితంగా 9 గంటల లోపు రిపోర్ట్ చేయాలి. 1 minute late means 1 hour extra they will give. నేను 1 నిమిషం గనక లేట్ వెళితే 1 గంట లేట్ దాకా నేను లాగౌట్ చేయదు, పని చేయాలి. 2 minute late 2 hours. 2 నిమిషాలు లేట్ వెళ్తే 2 గంటలు పని చేయాలి. 3 minute 3 hours. 3 నిమిషాలు లేట్ వెళ్తే 3 గంటలు ఎక్స్ట్రా 4 పని minute చేయాలి. late 4 hours. 4 నిమిషాలు లేట్ వెళ్తే 4 గంటలు పని 5 చేయాలి. minute later means 8 hours extra duty you have to do it. 5 నిమిషాలు లేట్ అయితే 5 గంటలు కాదు, 8 గంటలు ఎక్స్ట్రా డ్యూటీ చేయాలి. Therefore, though from that day onward till today, I am afraid of timing. ఆ దినము నుండి నేటి వరకు సమయం తప్పడాన్ని గురించి నేను చాలా భయమును I asked the కలిగి pastor what time should be here. నేను దైవజనుని అడిగాను ఏ సమయానికి రావాలయ్యా అని. You can come here by 10:30, no problem. దైవజనులు చెప్పిన మాట ఏంటంటే 10:30 వరకు రావచ్చు మీరు అని. I was here by 10:25. నేను 10:25 లోపు నేను ఇక్కడ ఉన్నాను. My home and this church is only a 15-minute travel. నా గృహము నుండి మందిరముకు 15 నిమిషాలు మాత్రమే టైం If పడుతుంది. you like to come, you can come. మీరు ఒకవేళ రావాలనుకుంటే తప్పనిసరిగా రావచ్చు, ఆహ్వానిస్తున్నాం. అందరు కలిసి రాకూడదు, అక్కడ ప్లేస్ లేదు, ఒక్కొక్కరు వచ్చితే పర్లేదు. ఓకే. అండ్ దోస్ డేస్ ద లార్డ్ టాట్ మీ ఎ టైమ్ టు కీప్ ద టైమ్. నేను నావలో పనిచేస్తున్నప్పుడు దేవుడు నాకు నేర్పించినటువంటి అమూల్యమైన విలువైనటువంటి విషయం ఏంటంటే సమయాన్ని పాటించడం. Yesterday we celebrated Christmas. నిన్నటి దినాన మనం క్రిస్మస్ను మనము జరుపుకున్నాం. And today I am going to talk little bit about Christmas, but not really into the Christmas story. ఈ రోజు కొద్ది ఆ క్రిస్మస్ సారాంశమును నేను మీ ముందు ఉంచుతాను, కానీ కంప్లీట్ గా కాదు, మొత్తం కాదు, కానీ కొద్దిగా నేను మాట్లాడతాను. Some people Christmas means giving gift. కొంతమందికి క్రిస్మస్ అంటే బహుమానాలు ఇవ్వడం. Some people eating good food, going to the paradise and eating paradise biryani. కొంతమందికి భోజనము చేయడం, పారడైజ్ బిర్యానీ తినడం అనేది క్రిస్మస్. In Christmas day, lot of chickens are killed. క్రిస్మస్ రోజున చాలా కోళ్ళు చంపబడతాయి. And people like to eat good food. I am also happy to eat any food. చాలా మంది మంచి ఆహారాన్ని స్వీకరించడానికి, పుచ్చుకోవడానికి ఇష్టపడతారు. నాకు కూడా ఆహారం తినడం ఇష్టమే. I used to say my stomach is an international stomach. నేను అనేవాడిని నా యొక్క పొట్ట ప్రపంచ ఇంటర్నేషనల్ పొట్ట నాది. Yes, I had a privilege of eating 45 countries' food. నేను దేవుని కృపను బట్టి 45 దేశాల ఆహారాన్ని నేను తిన్నాను. It is a privilege in Christmas day to eat good food. There's nothing wrong. క్రిస్మస్ రోజున మంచి ఆహారం తీసుకోవడం అనేది ధన్యతే, Some దానిలో people తప్పులేదు. wearing good dress is a Christmas for them. కొంతమందికి నూతన వస్త్రములు ధరించుకోవడం క్రిస్మస్. All the textile shop give a reduction on Christmas day. క్రిస్మస్ రోజున ప్రతి షాప్ వాళ్ళు కూడా ఆఫర్ ను ప్రకటిస్తూ ఉంటారు. Actually, it is not a reduction. వాస్తవానికి అది డిస్కౌంట్ కాదు. They put a 400 rupees and they sell it 50% discount, 200 rupees. Actual price is only 100 rupees. సో దాని వాస్తవ ధర 100 రూపాయలు అయితే వారు 400 ఎంఆర్పి అని పెట్టి
మీకు 50% డిస్కౌంట్ ఇస్తున్నాం అని చెప్పి 400కు 400 200కు అమ్ముతూ ఉంటారు. And actual cost only 100 rupees. దాని వాస్తవ ద్వారా 100 రూపాయలు మాత్రమే. And we Christians will go and wear dress. That's a good thing. Everybody must buy a good dress. మనము వాటిని మనం కొనుక్కుంటూ వేసుకుంటాం, మంచిదే, కొనుక్కోవడం మంచిదే, ధరించడం మంచిదే. Christmas means some people visiting their relatives' house. ఇంకొంతమందికి క్రిస్మస్ అనగా బంధువులను కలుసుకోవడం, Enjoy with them and pray with them and go to the church. బంధువులతో ఆనందించడం, బంధువులతో ప్రార్థించడం, మందిరానికి Some వెళ్ళడం. people Christmas means carol singing. కొంతమందికి క్రిస్మస్ అంటే పాటలు పాడడం, Some people are drinking alcoholic and enjoying themselves. కొంతమందికి త్రాగడమే క్రిస్మస్. Is it true? That is true. ఇదేనా అండి క్రిస్మస్ అంటే? I am actually born in a very good Christian community. నేను ఒక మంచి క్రైస్తవ సమాజంలో నేను జన్మించాను. One day I went to my own village. ఒక రోజున నేను నా గ్రామానికి వెళ్ళినప్పుడు, And those days there were celebrating this Easter and Good Friday. ఆ రోజుల్లో ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఆరాధనలు జరిగేవి. Good Friday I was going to the church. గుడ్ ఫ్రైడే రోజున నేను దేవుని మందిరానికి I వెళ్ళాను. saw one of my father friend, he's a Christian, Samuel, is coming towards me. నా తండ్రి గారి యొక్క స్నేహితుడు సమూయేల్ అనేటువంటి వ్యక్తి నా దగ్గరకు వస్తూ ఉన్నాడు ఆ రోజు. Full తాగింది వారు. And we came very close to me. ఆయన బాగా తాగి నా దగ్గరకు వస్తూ As soon ఉన్నాడు. as he saw a pastor, he folded his hand and standing there. He's standing in front of me. ఆయన బాగా త్రాగి నా ముందుకు వచ్చి నిలబడ్డాడు. And I asked him, Samuel, today is a Good Friday. Why did you not go to a church for prayer? But you are fully drunk. నేను అడిగాను, శామ్యుయల్ అంకుల్, మీరు ఎందుకు చర్చికి వెళ్ళలేదు, మీరు త్రాగేందుకున్నారు, ఈ రోజు మందిరానికి వెళ్ళాలి కదా అని. పాస్టర్ గారు మీకు తెలుసు కదా, ఈ రోజు యేసు ప్రభు చనిపోయాడు, చాలా దుఃఖంతో తాగారండి. I said, okay, no problem, go ahead, I want to go to a church. సరే, నీ పనిలో నువ్వు ఉండు, నేను మందిరానికి వెళ్ళాలని చెప్పి అయ్యగారు వెళ్ళిపోయారు. Again on Easter day, I will go to church. మరలా ఈస్టర్ రోజున నేను మందిరానికి వెళ్తున్నాను. Again Samuel was coming very happy, fully drunk. ఈ సమూయేల్ అనే వ్యక్తి మరలా వస్తూ ఉన్నాడు, బాగా త్రాగి మళ్ళా వస్తున్నాడు, Then I was really ఎదురుపడ్డాడు. shocked. He's a Christian. ఆయన క్రైస్తవుడు. And I asked him, why you are drinking today? ఈ రోజు ఎందుకు తాగుతున్నావయ్యా అని And he చెప్పి was telling, అడిగినప్పుడు, Pastor, you don't know, today Jesus rose again from the death. Let us celebrate. I am celebrating the resurrection of the Lord Jesus Christ. ఈస్టర్ రోజున ఎందుకు తాగవయ్యా అని చెప్పి అడగగానే ఆయన నవ్వుతూ, పాస్టర్ గారు మీకు తెలీదా, ఈ రోజు ప్రభు లేచినాడు కాబట్టి ఈ సంతోషకరమైన దినాన నేను త్రాగుతున్నాను అని అన్నాడు. And Christians in celebrating by drinking alcohol. క్రైస్తవులు మందును స్వీకరించుటలో వారి ప్రభువును ఆరాధిస్తున్నట్లుగా వారు చేస్తూ ఉంటారు. Some people really go to a church and worship the Lord on December 25th. కానీ కొంతమంది మాత్రము వారు నిజముగా ప్రభువును ఆరాధించేవారుగా వారు ఉంటారు. ప్రభు మందిరానికి వారు వెళ్తారు, ప్రభువును స్తుతిస్తారు. Let us turn your Bible with me, Matthew chapter 1, verse 18 to 25. No need to read because we have been reading many years. మనము మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 18 నుండి 25 వరకు. మొదటి అధ్యాయము 18వ వచనం నుండి 25వ వచనం Here వరకు we see the story, the history of the birth of Jesus Christ. ఇక్కడ ప్రభు యొక్క జనన చరిత్రను మనం చూస్తూ ఉన్నాం. It is not accidentally happened, it was prophesied by Isaiah. ఇదేదో అకస్మాత్తుగా జరిగినటువంటి చరిత్ర కాదు గాని ఇది ప్రవచింపబడి జరిగినటువంటి చరిత్ర. Book of Isaiah chapter 7 verse 14. మనము యెషయా గ్రంథము 7:14. 7వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూస్తే, And also read Isaiah chapter 8 verse 8. మనం యెషయా గ్రంథము 8వ అధ్యాయం 8వ వచనం చదివితే, And we see the birth of Jesus is pronounced, prophesied almost 750 years back. 700 సంవత్సరాల క్రితమే ప్రభువు గురించినటువంటి జనన వార్త ప్రవచింపబడింది. That was fulfilled with Joseph and Mary. అది ఆ ప్రభువు గురించినటువంటి జనన వార్త నెరవేర్చబడింది యోసేపు మరియమ్మల ద్వారా. When a woman is pregnant, ఒక స్త్రీ గర్భిణిగా మారితే, and the husband and wife will decide what name we should put to our child. ఆ తల్లిదండ్రులు ఇరువురు కలిసి ఏ నామాన్ని పెట్టాలి, ఆ బిడ్డను ఏ రీతిగా పిలవాలని వారు నిర్ణయం చేసుకుంటారు. Sometimes the grandfathers put the name. కొన్ని సమయాల్లో తాతయ్య గారు పెడతారు. And we will have a lot of confusion to name them. ఈ బిడ్డలను పేరు పెట్టే విషయంలో చాలా తర్జన భర్జన పడుతూ ఉంటాం. But Joseph and Mary, they had no confusion.
యోసేపు మరియాలకు మాత్రం అలాంటి తర్జన భర్జన ఏమీ లేదు. Because 700 years back, the name is already prophesied. ఎందుకు అంటే 700 సంవత్సరాల క్రితమే ఏ నామము పెట్టబడాలో ప్రవచింపబడింది గనుక. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. And he shall be called Emmanuel. ఆయన పేరు ఇమ్మానుయేలు అని పెట్టబడుతుంది అని. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. His name is called Emmanuel. We know the meaning, God is with us. ప్రభువారి నామము ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని. Today I am going to talk 7 things about Emmanuel. ఈ రోజు ఈ ఇమ్మానుయేలు గురించి 7 విషయాలను మీతో If you పంచుకోబోతున్నాను. have a pen and paper, please write down that you can study the word Emmanuel. నేను మాట్లాడుతుండగా పెన్ను పేపరు ఉన్నవారు దయచేసి ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. మీరు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. The greatest name, that the greatest fear woman has, that nobody is with me. ఒక స్త్రీకి ఉన్నటువంటి చాలా ఘోరమైనటువంటి భయం ఏంటంటే నాతో ఎవరు లేరు అని. Even the man has a fear that nobody care for me, nobody is with me. స్త్రీలే కాదు పురుషులకు కూడా ఉన్నటువంటి భయం ఏంటంటే ఎవరు నన్ను పట్టించుకోరు అని. Every human being expect somebody with him in a trouble or joyful time. ప్రతి మనిషి కూడా ఆశించేది ఏంటంటే కష్ట సమయములో ఎవరో ఒకరు మా పక్కన ఉండాలి అని. But the promise is God is with us every time. దేవుని నుండి మనం పొందుకున్నటువంటి వాగ్దానం ఏంటంటే దేవుడు ప్రతి సమయంలో మన తోడు ఉంటాడు అని. Emmanuel means God is with us. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. Many times we are not recognizing the presence of God in our life. చాలా సందర్భాల్లో దేవుని యొక్క సన్నిధిని మనం గుర్తించలేకపోతూ ఉన్నాం. We forgot God's presence in our life. మనము దేవుని సన్నిధి మనతో ఉన్నదని But మరచిపోయాం. this morning I want to tell you, when you are in a trouble or joyful time, God is with you and with us. ఈ ఉదయ కాలమున మీకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే మనం ఏ సందర్భం గుండా వెళ్ళినా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. Nothing happened without his knowledge. ఏది కూడా ఆయనకు తెలియకుండా ఏవి మన జీవితాల్లో జరగదు. Because he is always with you as a believer. ఎందుకు అనగా మన ఎడల విశ్వసించువాడిగా ఆయన మనతో ఉన్నాడు. But many times we are not recognizing the presence of God. కానీ చాలా సార్లు దేవుని సన్నిధిని గుర్తించలేని పరిస్థితుల్లో ఉంటూ We ఉన్నాం. see after the resurrection of the Lord Jesus Christ, ప్రభు పునరుద్ధానుడైన తర్వాత he was traveling to Emmaus. ఎమావు అనేటువంటి ఆ ప్రదేశానికి ప్రభు వారు ట్రావెల్ Or చేస్తున్నారు. 2 disciples were traveling to the Emmaus. ఈ ఇద్దరు శిష్యులు ఎమావు అనేటువంటి పట్టణానికి వారు ప్రయాణం They చేస్తున్నారు. were talking about what happened in Jerusalem. యెరూషలేములో ఏమి జరిగినవి అని చెప్పేసి ఆ వార్తల గురించి చర్చించుకుంటూ ఇద్దరు శిష్యులు They నడుస్తున్నారు. were discussing about the death of the cross, death on the cross. వారు ప్రభు యొక్క శిలువ త్యాగమును వారు మాట్లాడుతూ ముందుకు సాగుతూ ఉన్నారు. And along with them Jesus was traveling. వారితో పాటు వారు ప్రభువుని గురించి మాట్లాడుతుండగా వారితో పాటు ప్రభువు కూడా వారితో పాటు నడిచినట్లుగా But they could చూస్తున్నారు. not recognize that Jesus is with them. ఆ పునరుద్ధానుడైన యేసయ్యను వారు గుర్తించలేకపోయారు. But when they reached the destiny, he broke the bread and gave to them. Then they realized Jesus was walking with them. ఎప్పుడైతే గమ్యానికి చేరిన తర్వాత ప్రభువు వారు వారితో పాటు భోజనం చేస్తారో రొట్టె విరుస్తారో అప్పుడు ఆ క్షణాన ప్రభు వారిని వారు గుర్తుపట్టినట్లుగా చూస్తూ ఉన్నాం Many వాక్యములో. times it is happening in our life also. మన జీవితాల్లో కూడా ఇలాంటి సందర్భాలు అనేకముగా ఉన్నాయి. He promised that I will be with you always. ఈ రోజు ఆయన మనకు గుర్తు చేస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే మనకు తోడుగా ఆయనే ఉంటాడు అని. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Emmanuel means God is with me. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. Hallelujah. And Jesus was 12 years old. యేసు ప్రభువుల వారు 12 సంవత్సరాల వయసులో The parents used to go to Jerusalem and offer a sacrifice. తల్లిదండ్రులు కుటుంబ సమేతంగా వీరు యెరూషలేముకు వెళ్ళి అక్కడ బలియాగము In అర్పించేవారు. Luke chapter 2 verse 41, లూకా శుభవార్త 2వ అధ్యాయము 41వ we వచనములో see చూస్తున్నాం. Joseph and Mary every year they go to Jerusalem and offer a sacrifice. ప్రతి సంవత్సరము కూడా వారు కుటుంబ సమేతంగా మా ప్రభు మందిరానికి యెరూషలేముకు వెళ్ళి దేవునికి బలియాగం అర్పిస్తారు. After the sacrifice they are coming back to their own hometown. ఈ సందర్భాన వారు బలియాగం అర్పించిన తర్వాత తిరిగి ప్రయాణం వారు పట్టారు. While they were traveling they thought Jesus is with them. వారు తిరుగు ప్రయాణములో వారు అనుకున్నది ఏంటంటే ప్రభువారు యేసు ప్రభువారు వారి వెంట ఉన్నాడు అని. After one day travel they searched for Jesus.
ఒక రోజంతా అయిపోయిన తర్వాత యేసు ప్రభు వారు కనబడకపోయేసరికి ఎక్కడున్నాడు నా బిడ్డ ఎక్కడున్నాడు అని వెతకడం They ప్రారంభించారు. could not find it. యేసు ప్రభు వారు కనుగొనలేరు. Again they traveled back and they saw that Jesus was interacting with the people. వారు మరలా యెరూషలేమునకు తిరిగి వెళ్ళినప్పుడు అక్కడ ప్రభు వారిని చూసి ప్రభు వారు He was interacting with the people, discussing with the people. వారు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో దేవుని వాక్యమును వారు డిస్కస్ చేయడాన్ని చూస్తారు. It can happen to us also. ఇలాంటి సందర్భాలు మనం కూడా కలిగి ఉంటూ Many ఉంటాం. times we think Jesus is with me and he is traveling with me. చాలా సార్లు మనం అనుకుంటూ ఉంటాం ప్రభు వారు మనతో ఉన్నారు, మనతోనే వస్తూ ఉన్నారు అని. But we are not recognizing that he is not with you. కానీ అంటే మనం గుర్తించలేనటువంటి పరిస్థితి ఏంటంటే మనం నడుస్తున్నాం కానీ ప్రభు వారు మన వెంట లేరు అని. Last many years of ministry, I always check my plans and desires with the Lord Jesus Christ. నేను నా పరిచర్య దినాలన్నీ కూడా నా యొక్క ఆలోచనలు, నా యొక్క ఆశలు, నా యొక్క తలంపులన్నీ కూడా ప్రభువా ఇది నీ చిత్తమేనా, నీవు నాతో ఉన్నావా, ఈ కార్యమును నేను తలపెట్టాలని ఆశపడుతుండగా నీవు నాకు తోడున్నావా అని చెప్పి నన్ను నేను పరిశీలన చేసుకుంటూ If వచ్చాను. he is not with me, I will not go for it. ఒకవేళ ప్రభువారు నాకు తోడుగా రాను అంటే నేను ఆ పనిని తలపెట్టను. Hallelujah. హల్లెలూయా. Many times the devil tried to destroy you. చాలా సార్లు సాతానుడు మనల్ని పాడు చేయాలని అనుకుంటాడు. But remember that God is with you always. మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మనకు తోడై ఉండే దేవుడు. When you read Psalm 23, మనం కీర్తన 23వ కీర్తనను మనం it చదివితే is a world famous psalm. ఇది చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి కీర్తన. And the psalmist says very interesting verses over there. ఈ రచించినటువంటి కీర్తనకారుడు చాలా ఆసక్తికరమైనటువంటి మాటలను పలుకుతూ When ఉంటాడు. devil is trying to attack you, దుష్టుడు మనల్ని అటాక్ చేయాలి అని అనుకుంటున్నప్పుడు, when he attack from your right side, మనం కుడి పక్క నుండి మనల్ని అటాక్ చేయాలనుకుంటున్నప్పుడు, he see a rod in your hand. సో మన శత్రువు మనల్ని కుడి పక్క నుండి మన మీద అటాక్ చేస్తున్నప్పుడు దేవుడు మనకు ఒక కర్రనిచ్చాడు. And when he trying to attack from the left side, 4 అధ్యాయం 4 వాక్యం. దండం. Yes, correct. Yeah. You in your right hand, the devil see a stick, and your left side he see another dandam. ఈ దుష్టుడు మనల్ని చూసినప్పుడు మన కుడి చేతి వైపు దుడ్డు కర్రను చూస్తాడు, మన ఎడమ చేతి వైపు దండమును చూస్తాడు. Then he tried to attack you from the top. మనల్ని మీద నుండి, ఇప్పుడు ఈ రెండు సైడ్స్ లో దుష్టుడు మనల్ని ఏం చేయలేడు గనక మీద నుండి మనల్ని మట్టు పెట్టాలని But the Lord ప్రయత్నిస్తాడు. anointed your head with an oil. కానీ దేవుడు ఆ పై నుండే తన తైలము చేత అభిషేకమునిచ్చాడు. Hallelujah. హల్లెలూయా. Therefore he cannot attack you from the top. అందును బట్టి దుష్టుడు మనల్ని మీద నుండి కూడా మనల్ని మట్టు పెట్టలేడు. Then he tried to attack from front side. ఈ దుష్టుడు ముందు నుండి రావడానికి ప్రయత్నం Then చేస్తాడు. he see the Lord kept a table before you. దేవుడు అంటే దుష్టుడు మనల్ని ఎదుట నుండి మనల్ని సంహరించడానికి వస్తూ ఉంటే ఆ ప్రభువారు పెట్టినటువంటి సిద్ధపరిచినటువంటి ఆ బల్లాను చూసి He cannot attack you. ముందు నుండి కూడా అతను ఏమి చేయలేడు. Then he tried to attack you from the back side. ఈ ఎటు పక్క నుండి చేయలేడు గనక వెనక నుండి మనల్ని సంహరించాలని ప్రయత్నం What చేస్తుంటే, is back side? Chapter 23 verse 6. Please read. The grace and mercy shall follow all through their days your life. దుష్టుడు వెనక నుండి మనల్ని సంహరించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే మన వెంట ఏదొస్తుందండి? మన వెనక ఏమున్నాయి? ప్రభు కృప, ప్రభు క్షేమము. Therefore ఆమేన్. he cannot attack from your back side. అందును బట్టి వెనక నుండి కూడా దుష్టుడు మనల్ని హతం He చేయలేడు. cannot attack from the right side, మనల్ని రైట్ సైడ్ నుండి అటాక్ చేయలేడు, left side, మనల్ని ఎడమ వైపు నుండి అటాక్ Top. చేయలేడు, పై నుండి అటాక్ చేయలేడు, in front of you, ముందు నుండి, back. వెనక నుండి. And another word says he carry you on your arms. ఇంకొక వచనాన్ని మనం చూస్తూ ఉంటున్నాం కదా, ఆయన మనల్ని తన చేతిలో ఎత్తుకున్న దేవుడు అని. Hallelujah. హల్లెలూయా. That is the meaning. God is with us. అదే అర్థము ఇమ్మానుయేల్ అనగా. Second meaning, the Emmanuel means రెండో అర్థాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇమ్మానుయేల్ అనగా God is in us. దేవుడు మనలో ఉన్నాడు. God is in us. దేవుడు మనలో ఉన్నాడు. God is not somewhere sitting and we are going over there.
దేవుడు ఎక్కడో లేడు ఆ చోటికి మనం వెళ్ళడం అలాంటిది కాదు గాని God is in us, He is dwelling in our hearts. రెండోదిగా ఇమ్మానుయేలనగా దేవుడు మనలో ఉన్నాడు, మన హృదయములో నివసిస్తూ We don't ఉన్నాడు. need to search for God. మనం దేవుని గురించి ప్రదేశాల్లో వెతకాల్సిన We అవసరం don't need లేదు. to travel towards some place to meet God. ఏదో స్థలమునకు మనం ఎక్కిపోవాల్సిన అవసరం లేదు దేవుణ్ణి కనుగొనడానికి. He is with us, also He is in our hearts. ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడే కాదు, మనలో ఉన్నవాడు. As I share my testimony, I was lived 14 years not knowing that Jesus in my heart, sir. నేను 14 సంవత్సరాలు ప్రభువారు నా హృదయములో ఉన్నాడా లేడా అని తెలియకుండా నేను I బ్రతికేశాను. was prominently a very good Christian. వాస్తవానికైతే నేను పెరిగింది ఒక మంచి క్రైస్తవ కుటుంబములో, I go భక్తి to కలిగిన church and కుటుంబములో. Sunday schools. నేను ప్రతి ఆదివారం నేను మందిరాన్ని But విడిచిపెట్టేవాడిని I కాదు. did not have a relationship with the Lord Jesus Christ. ఇవన్నీ చేస్తూ ఉన్నాను కానీ ప్రభుతో మాత్రం సహవాసం లేదు. But when I was 14 years old, the Lord Jesus came into my heart, sir. నేను 14వ సంవత్సరమున ప్రభు నా హృదయాన్ని దర్శించాడు. And He is in me, that is called Emmanuel. ఆయన నాలోనికి వచ్చారు, అదే ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనలో ఉన్నవాడు. Please read First John chapter 3 verse 24. మొదటి యోహాను 3వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుదాం. Please read. Oh. Yes. Chalu. Who can receive Him in His heart? Those who obey His commandment, He abide in their life. ఎవరు ప్రభువును తమ హృదయంలో కలిగి ఉంటారు అంటే ఎవరైతే ప్రభు మాట విని ప్రభువుకు విధేయులవుతారో వారి హృదయములోనే ప్రభు ఉంటారు. Jesus will not dwell in your hearts because you are coming to the Sunday service. మనము దేవుని మందిరానికి వస్తున్నాం గనక దేవుడు మనలో ఉండడు. Jesus will not dwell in your hearts because you are carry Bible. మనం ఏదో పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకున్నంత మాత్రాన ప్రభు నాలో ఉన్నాడు అనుకుంటే భ్రమే. Jesus will not dwell in your hearts because you have a Christian name. మనకు క్రైస్తవ నామాన్ని కలిగి ఉన్నంత మాత్రాన ప్రభు నాలో ఉన్నాడు అనుకోవడం భ్రమే. Jesus will not dwell in your heart because you are born in a Christian family. క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన క్రీస్తు మనలో ఉన్నాడు అనుకోవడం వ్యర్థమే. All who keep His commandment, He will abide or dwell in your hearts. ఎవరైతే ప్రభు వాక్యమును వారి హృదయములో పెట్టుకొని దాన్ని అనుసరిస్తారో వారిలో ప్రభు ఉంటారు. First John chapter 4 verse 12, please read. మొదటి యోహాను 4వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. చదువమ్మా కరెక్ట్. God will be in us if you love one another. దేవుడు మనలో ఎప్పుడుంటాడయ్యా అంటే మొదటిగా మనం విధేయత చూపినప్పుడు, రెండోదిగా మనము మన పక్కనున్న వారిని ప్రేమించినప్పుడు. The greatest commandment the Lord Jesus given to us is to love one another. ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో అత్యుత్తమైనటువంటి ఆజ్ఞ ఏమిటంటే మనము మన పొరుగువాన్ని ప్రేమించాలి. And when you love one another, that you are my disciples. మనం ఎప్పుడైతే ప్రభు ఆజ్ఞ ప్రకారం మనం విధేయత చూపుతామో, పొరుగువాన్ని ప్రేమిస్తామో ప్రభు మనలో ఉంటాడు. When God is love in us, that Jesus in us, that is called Emmanuel. యేసు ప్రభు మనలో ఉండడమే ఇమ్మానుయేలు. When Jesus is dwell in our hearts, we will obey His word and follow His commandments. యేసు ప్రభువారు మనలో ఉంటే ఆయన వాక్యాన్ని వింటాం, వాక్యానుసారంగా జీవిస్తాం. When we wanted to obey His commandment, we must read His word of God. మనం దేవునికి లోబడాలంటే ఆయన గ్రంథాన్ని మనం చదవాలి, ఆయన వాక్కును చదవాలి. Now Bible become a Sunday book. ఈ రోజుల్లో పరిశుద్ధ గ్రంథం అనేది ఓన్లీ ఆదివారం తీసుకొని వచ్చేదిగా అయిపోయింది. When the Sunday morning comes, ఆదివారం ఉదయం వచ్చినప్పుడు కొంతమంది ఈ రీతిగా చేస్తారు. they will take the Bible and wipe out all the dust. కొంతమంది ఆ ఆదివారం రోజు మాత్రమే బైబిల్ని తీస్తారు, చక్కగా తుడిచి They will keep it very close to the hearts. వారు ఈ రీతిగా వారి హృదయములకు దగ్గరగా పెట్టుకొని Then they will walk to the church very slowly. ఆదివారం రోజు మాత్రం వారు చక్కగా బైబిల్ ముందు పెట్టుకొని వస్తారు. What a Christian. వారు ఎంత గొప్ప భక్తులో. And all the neighbors, oh అమ్మగారు గుడికి వెళ్తున్నారు, చాలా సంతోషం. And they were very happy because we are carrying Bible. వారిని చూచి పక్కనున్న వారందరూ కూడా ఆహా ఆదివారం కదా ఎంత మంచి భక్తులో వీరు దేవుని సన్నిధికి వెళ్తున్నారు అని అనుకుంటారు. Sunday after the service,
ఆరాధన అయిపోయిన తర్వాత We run to home, not by coming home we are walking, but after the service we run to home. మనం మందిరానికి వస్తున్నప్పుడు చక్కగా నడుచుకుంటూ వస్తాం, మందిరం ఆరాధన అయిపోయిన తర్వాత ఇంకా నడిచేదిలే, పరిగెత్తడమే. Then we will keep Bible somewhere. ఆ ఇంటికి పరిగెత్తుకొని వెళ్ళి బైబిల్ ఆడబెడతామో మళ్ళా నెక్స్ట్ వారమే చూసేది. Then we will give a salute. See you next Sunday. ఆ బైబిల్ అక్కడ పెట్టి మనం మరలా నెక్స్ట్ వీక్ కలుద్దాం అంటాం. If you want Emmanuel to dwell in your hearts, your words must dwell in your hearts. ఇమ్మానుయేలు దేవుడు మనలో ఉండాలి అంటే ఆ ఇమ్మానుయేలు యొక్క వాక్యము మనలో ఉండాలి. Bible should not become a Sunday book. Bible should become in your hearts. పరిశుద్ధ గ్రంథం అనేది ఏదో ఆదివారం తీసుకొని వచ్చేదిగా ఉండదు, కానీ పరిశుద్ధ గ్రంథం అనేది మన అనుదిన ఆహారముగా ఉండాలి. Some people don't know where is Micah, where is Malachi. They all search from Genesis to Revelation. కొంతమందికి ఆ గ్రంథాల అమరిక ఏ రీతిగా ఉందో తెలియదు. When you say Micah, they search from Genesis to Revelation. వారు మీకా గ్రంథాన్ని తెరుద్దాం అనగానే మీకా ఎక్కడుందా అని ఆ సూచికలు మొత్తం తిరిగేస్తూ ఉంటారు. When we say book of Romans, they search in the Old Testament. వారు రోమియోల గ్రంథాన్ని తెరుద్దాం అనగానే పాత నిబంధనలు ఎతికేస్తూ ఉంటారు. అయ్యి దేవుడు ఎక్కడ పెట్టారు రోమన్స్, బైబిల్ ఉందా లేదా కన్ఫ్యూషన్ అయిపోతుంది. That is not be our attitude. If you want to Emmanuel in your hearts, the word of God must be in your hearts. అలాంటి వైఖరిని మనం కలిగి ఉండకూడదు, కానీ ఇమ్మానుయేలు దేవుడు మనలో ఉండాలి అంటే దేవుని వాక్యం మనలో ఉండాలి. I always appreciate my wife. నేను ఎప్పుడు కూడా అమ్మగారిని అప్రిషియేట్ చేస్తాను. In our home we have no servants. మా ఇంట్లో పని చేసేవారు లేరు. And everything she does. ప్రతిది కూడా ఆవిడే చేస్తూ We ఉంటారు. have a TV in our home. మా ఇంట్లో టీవీ ఉంది, We have WhatsApp, Facebook, everything we have. మా ఇంట్లో వాట్సాప్ ఉంది, ఫేస్బుక్ ఉంది, అన్ని సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయి. But she completed Bible reading 30 times from Genesis to Revelation. కానీ అమ్మగారు మాత్రము ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు 30 సార్లు కంప్లీట్ చేశారు. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Every work she does, but same time she finished Bible reading. అన్ని పనులు చేసుకుంటారు, అదే రీతిగా బైబిల్ గ్రంథాన్ని కూడా 30 సార్లు If చదివేశారు. you say Emmanuel is in your heart, his word must be in your heart. ఒకవేళ ఇమ్మానుయేలు దేవుడు మనలో ఉన్నాడు అని మనం చెప్పగలుగుతున్నామంటే ఆయన వాక్యం కూడా ఉంటేనే I చెప్పగలుగుతాం. want to challenge my brothers and sisters. ఈ రోజు నేను మీకు అందరికి ఒక సవాల్ని విసురుతూ In ఉన్నాను. 31st December we are completing this year. ఈ 31వ డిసెంబర్ కల్లా మనం ఈ సంవత్సరాన్ని ముగిస్తాం. Take a decision that you will read Bible from Genesis to Revelation from January 1st to December 31st. మనము ఈ నూతన సంవత్సరంలో మనం ప్రవేశించినప్పుడు ఆ జనవరి 1 నుండి డిసెంబర్ 31వ తారీఖు వరకలా మనం పరిశుద్ధ గ్రంథాన్ని మొత్తం చదువుతామని ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. Every day if you read 4 chapter, ప్రతి రోజు 4 అధ్యాయాలు చదివితే, Sunday 5 chapter, ఆదివారం 5 అధ్యాయాలు చదివితే 1189 chapters can be completed in 365 days. 1189 chapters can be completed in 365 days. 1189 అధ్యాయాలు 365 రోజుల్లో మనం ముగించొచ్చు. You need to take a decision. మీరు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవాలి. Because if you say Emmanuel is in us, his word must be in our hearts. ఇమ్మానుయేలు మనలో ఉండాలి అంటే ఆయన వాక్యం మనలో ఉండాలి. First I said Emmanuel means God is with us. నేను మొదట చెప్పాను ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. Second thing I said Emmanuel means God is in us. రెండోది ఇమ్మానుయేలు అనగా దేవుడు మనలో ఉన్నాడు. Third thing Emmanuel means God is for us. మూడోది ఇమ్మానుయేలు అనగా దేవుడు మన కొరకు ఉన్నవాడు. Romans chapter 8 verse 31. రోమియోలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయము 31వ వచనములో, What then shall we say to this? If God is for us, who can is against us? మనం ఏమి చెప్పుదుము? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? Hallelujah. There are హల్లెలూయా. lot of people standing against Christianity. ఈ రోజుల్లో మన అనేకులు క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా నిలబడుతూ ఉన్నారు. Every day we receive some news that somebody is arrested because of they believed in Jesus Christ. మనం ప్రతిరోజు ఏదో ఒక మూలన ఒక వార్త చూస్తూ ఉంటాము. ప్రభువును అంగీకరించినందుకు వారు చెరగొనిపోబడ్డారు. In our country the opposition of our Christianity is rising up every day. మన దేశంలో క్రైస్తవ్యానికి వ్యతిరేకత అనేది పెరుగుతూ వస్తూ ఉంది. Many states they are passing anti-conversional bill. అనేక రాష్ట్రాల్లో క్రైస్తవులుగా మారడానికి
వ్యతిరేకమైనటువంటి బిల్స్ ని పాస్ చేస్తూ ఉన్నారు. Even during these days, they are having a night curfew that Christians should not have watch night service and January 1st service. ఈ మధ్య కాలంలో కూడా, ఈ రోజుల్లో కూడా క్రైస్తవులు వారు ఆ రాత్రిపూట ఆరాధనను వారు చేయొద్దు, వాచ్ నైట్ సర్వీస్ వారికి ఉండొద్దు అన్నట్లుగా నైట్ కర్ఫ్యూస్ ని విధిస్తూ ఉన్నారు. When you look around, people are against us. మనము చుట్టూ చూసినట్లయితే అనేకులు మనకు వ్యతిరేకులుగా ఉన్నారు. I had a privilege to work in North India, most of the states. నేను ఉత్తర భారతదేశంలో ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లో పనిచేసే కృప పొందేనా. Many times we have done an opener meeting. We had a stoning, burning our books and trying to burn our vehicles. మేము ఆ రాష్ట్రాల్లో మేము ప్రభు వార్తను చెబుతున్నప్పుడు అనేక సార్లు బైబిల్ చింపబడ్డాయి, రాళ్ళు వేయబడ్డాయి, బైబిల్ కాల్చివేయబడ్డాయి. But one thing was sure, the God is for us, nobody can against us. ఒక్కటి మాత్రం వాస్తవం, ఇంత వ్యతిరేకతలో కూడా అప్పుడు దేవుడు మనతో ఉంటే మనకు విరోధి ఎవరు నిలబడలేరన్నది నిరూపించుకున్నాడు దేవుడు. When God is for you, nobody can stand against you. దేవుడు మీతో ఉండినట్లయితే ఎవరు కూడా మీ ఎదుట నిలబడలేరు. I want to read one more encouragement word. ఇంకొక ప్రోత్సాహకరమైన వచనాన్ని మీ ముందు ఉంచుతాను. Book of Isaiah chapter 54 verse 17. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 54. Yeah. Yes, chalu. Here we see no weapon shall against you because God is standing for you. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తుంటున్నాం, మనకు వ్యతిరేకంగా రూపింపబడుతున్న ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు అని. Please read Psalm 118 verse 6. 106వ కీర్తన 6వ వచనం. 118 verse 6. 118వ కీర్తన 6వ వచనాన్ని చదువుదాం. Oh. Oh. Here, if God is for me, who can stand against me? ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధముగా ఎవడు నిలబడడు. No weapon shall against you that will come upon you. ఏ ఆయుధము కూడా మనకు వ్యతిరేకంగా వర్ధిల్లదు. Many times in your company, you are in your duty places, some people are standing against you. చాలా సార్లు మనం పని చేస్తున్నటువంటి స్థలాల్లో మనకు వ్యతిరేకంగా అనేకులు నిలబడుతూ ఉంటారు. You night came to your bedroom and cried to the Lord for that person. మనము అలాంటి వారి గురించి ఆ రాత్రి ప్రభు సన్నిధిలో మనం గోజాడుతూ ఉండిన Many వారంగా people are ఉండొచ్చు. blocked to your promotions. అనేకులు మనము మన యొక్క వృత్తిలో ప్రమోషన్ పొందకుండా ఉండినట్లు వారు పన్నాగాలు వేసి Many ఉండొచ్చు. times they block to your salary. మన యొక్క జీతాలు, మన యొక్క వేతనాలు అనేక సార్లు కట్ చేసి ఉండొచ్చు. You see they are against you. మనం చూస్తూ ఉంటే ఈ రీతిగా మనకు వ్యతిరేకస్తులు అనేకులుగా ఉండొచ్చు. But this morning I want to tell you, ఈ ఉదయాన నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. do not be afraid. భయపడకండి. What man can do, nothing can do against you. మనం ఆయన మనతో ఉంటే ఏ మానవుడు కూడా ఏమీ చేయలేడు. Because ఆమేన్. God is for me and for you. కారణం దేవుడు మన పక్షమున ఉన్నాడు. ఆమేన్. Maybe some of your neighbors are giving you trouble. మేబీ కొంతమంది మీ పొరుగునున్న వారు చేత Do not బాధింపబడుతున్నారు. be afraid. భయపడకండి. God is for us. దేవుడు మన పక్షమున ఉన్నాడు. God is for us. దేవుడు మన He పక్షమున will ఉన్నాడు. stand for you. ఆయన మన తరపున He will నిలబడతాడు. speak through you. ఆయన మనతో You మాట్లాడతాడు. don't need to be afraid. మనం భయపడాల్సిన అవసరం లేదు. Emmanuel means God is for me. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మన పక్షమున ఉన్నవాడు. If God is for me, దేవుడు మన పక్షమున ఉంటే I don't need to be worried about it. మనము దాని గురించి చింతించాల్సిన పని లేదు. The fourth thing, 4వ విషయాన్ని చూద్దాం. Emmanuel means God is above us. ఇమ్మానుయేల్ అనగా దేవుడు పైన ఉండువాడు. He is watching over all your life. మన జీవితాన్నంతా కూడా పైనుండి ఆయన చూచే దేవుడు. Our God is not only surrounded in this earth. మన దేవుడు ఏదో ఈ భూలోకములోనే ఉండేవాడు కాదు He గాని is everywhere. ఆయన సర్వాంతర్యామి, అంతటా ఉండువాడు He ఆయన. is omnipresent. ఆయన సర్వాంతర్యామి. And he can see every act, every deeds of your life. ఆయన మన జీవిత ప్రతి నిర్ణయాన్ని చూడగలదు, ప్రతి పనిని చూడగలుగుతాడు. Therefore Emmanuel means God is watching over you. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మన పైనుండువాడు, మనల్ని చూచే దేవుడు. Couple of years back I studied about the eagle. కొన్ని సంవత్సరాల క్రిందట నేను గద్ద గురించి చదివాను. And it was very good interesting story.
ఆ గద్ద గురించినటువంటి విషయాలన్నీ కూడా చాలా ఆసక్తికరంగా When ఉండేవి. eagle lay the egg in very top mountain, ఈ గద్ద ఆ గుడ్లను ఎక్కడ పెడుతుందంటే అన్నిటికంటే ఉన్నతమైన స్థలంలో పెడుతుంది. when the egg is completed and it become a eagle kit, ఆ ఎగ్ కంప్లీట్ అయిపోయి ఒక చిన్న గ్రద్దగా మారినప్పుడు this eagle go and bring the food. ఈ తల్లి గ్రద్ద ఆహారాన్ని తీసుకొచ్చి వారికి పెడుతుంటుంది As పిల్లలకు. that eagle kit grow, ఆ చిన్న పిల్ల గద్దలు పెరుగుతున్న కొలది the eagle kit need to learn how to fly. అది ఆ చిన్న పిల్ల గ్రద్దలు పెరుగుతున్న కొలది ఎలాగూ ఎగరాలో అది నేర్చుకోవాలి. The mother eagle take the small kit on the back of the body. ఈ తల్లి గద్ద ఏం చేస్తుందంటే ఆ చిన్న పిల్ల గద్దలను తల్లి గద్ద మీద వేసుకొని And fly over very high. చాలా ఉన్నతమైన స్థలానికి తీసుకొని And వెళ్తుంది. just leave the kit on the sky, on with the top. ఆ ఉన్నత స్థలంకు తీసుకువెళ్ళిన తర్వాత ఆ మాత్రముగా వదిలేస్తుంది ఆ And పిల్లలను. the kit will fly. ఆ పిల్లలు అక్కడనే వారు ఎగరడం But నేర్చుకుంటారు. mother eagle will be top and watching over that kid and where it is fall. Before it is fall, the mother will come and take away. సో ఈ ఎక్సర్సైజ్ జరుగుతున్నప్పుడు ఆ తల్లి గద్ద పై నుండి వాటిని పడేసి అవి ఎక్కడికి వెళ్తున్నాయి, ఎక్కడ పడుతున్నాయి, ఎక్కడ ఎగురుతున్నాయా లేదా ఇవన్నీ చెక్ చేస్తుంటుంది. ఒకవేళ పొరపాటున ఆ గద్ద ఎగరలేక కింద పడిపోతుంది అనుకోండి, ఆ తల్లి గద్ద పై నుండి చూస్తూ తిన్నగా వెళ్ళి ఆ పిల్ల గద్దను పడకుండా కాపాడుతుంది. If an eagle does that way, ఒక గద్దే ఆ రీతిగా చేస్తే our heavenly Father will take care of all of us. మన పరలోక తండ్రి ఏ రీతిగా ఉంటాడో మీరు ఆలోచన చేయండి. He will fly over you and watch over you. మన పరలోక తండ్రి మన మీద ఉంటూ మనల్ని చూస్తూ ఉండే దేవుడు. Emmanuel means God is above me. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు పైన ఉన్నవాడు అని. He will watch over your life. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మన యొక్క జీవితాలను చూచే దేవుడు అని. 2021. ఈ 2021 సంవత్సరమున Many of your knowing people or relations are passed away from this world. చాలా మంది మీకు సన్నిహితులు, మీకు తెలిసినటువంటి వారి అందరూ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు. Many people become sick and lay down in the bed. చాలా మంది అనారోగ్యానికి గురైపోయి వారు పండుకొన్న వారిగా నిద్రిస్తున్నటువంటి వారిగానే వారు ఉండొచ్చు. But God watch over your life and gave you another Sunday, last Sunday of this year. కానీ దేవుడు మన ఎడల చేసినటువంటి అద్భుతం ఏంటంటే ఆ రీతిగా మనల్ని ఉంచక ఈ ఆఖరి ఆదివారమున సజీవ లెక్కలో నిలిపి దేవుని మందిరమున నిలబెట్టుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. That is called Emmanuel. God is above us. ఇదే ఇమ్మానుయేలు అనగా దేవుడు మన పైనుంటాడు, మన బాగోగులను చూస్తాడు. Fifth thing, ఐదోదిగా Emmanuel means God cares for us. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనల్ని పట్టించుకునే దేవుడు అని. 1 Peter chapter 5 verse 7. మొదటి పేతురు 5వ అధ్యాయం 7వ వచనంలో It చూస్తున్నా, says, cast all your burden, anxiety on me because I care for you. మీ చింత యావత్తును నా మీద వేయుడి, నేను పట్టించుకుంటాను అని. Hallelujah. హల్లెలూయా. Cast all your burden upon me. I will care for you. మీ చింత యావత్తును నా మీద వేయుడి, He will care for you. నేను మీ బాగోగులను చూచే దేవుడిని. Cast all your burden upon me. I will take care of you. ప్రభు వారు అంటున్నారు, మీ యొక్క చింత యావత్తును నా మీద వేయండి, నేను చూసుకుంటాను అని. I learn things by observing. నేను అనేక విషయాలు నేర్చుకుంది అబ్జర్వ్ చేయటం వలన, చూచుట వలన. And somebody constructing a building. ఎవరైనా బిల్డింగ్ ని ఒక వ్యక్తి బిల్డింగ్ ని కడుతూ I ఉన్నాడు. watched many times. నేను ఆ కట్టడాన్ని చాలా సార్లు చూశాను. One lorry bricks will come. లారీ నిండా ఉన్నటువంటి ఇటుకలు వస్తాయి. And what they will do? ఆ ఇటుకల్ని ఏం చేస్తారు? I don't know. I have seen here also some people do. The one person will be in the lorry. ఆ ఇటుకల్ని తెచ్చినప్పుడు ఒక వ్యక్తి లారీ పైన ఉంటాడు, And one person down. ఇంకొక వ్యక్తి కింద ఉంటాడు, Another person there. ఇంకొక వ్యక్తి అమర్చే దగ్గర ఉంటాడు, And one person near the building. ఇంకొక వ్యక్తి ఆ బిల్డింగ్ దగ్గరలో ఉంటాడు. The first person ఈ మొదటి వ్యక్తి ఏం take చేస్తాడంటే the bricks ఆ లారీలో ఉన్న ఇటుకలను తీస్తాడు, and throw it to one next person. ఆ ఇటుకలను తీసి కింద ఉన్న వ్యక్తికి ఆయన He అందజేస్తాడు. will throw it. అక్కడ నుండి He will throw it to other person. ఈయన ఇంకొక వ్యక్తికి పడేస్తాడు. And finally they will keep the bricks in completely in one place. ఆ రీతిగా అందించుకొని ఎక్కడైతే అమరుస్తూ ఉన్నారో ఆ చోట అమర్చబడతాయి. Am I right?
అదే Yes. కదండి జరిగేది. Suppose ఒకవేళ the first person throwing that bricks to the next person, ఈ మొదటి వ్యక్తి రెండో వ్యక్తికి ఆ ఇటుకలను పడేస్తున్నాడు అనుకోండి. he is not throwing to the next person, what will happen? ఒకవేళ ఈ వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఆ ఇటుకలను అందజేయకపోతే, మూడో వ్యక్తికి అందజేయకపోతే ఏమవుతుంది? All the bricks will come upon him. మొదటి వ్యక్తి మరలా పడేస్తాడు కదా ఇంకొక విడతది. అవన్నీ కూడా ఈ రెండో వ్యక్తి ఆయన దగ్గరే పెట్టుకుంటే ఇవి ఉంటాయి అవి ఉంటాయి, మొత్తానికైతే కాళ్ళు పగిలిపోవడం ఏదో ఒకటి జరిగింది, He will ప్రమాదం. cover with completely bricks. ఇంకా అలాగే ఉంటే పరిస్థితి ఏమైపోతుందంటే ఆ ఇటుకల మధ్యలో ఆయన ఉండిపోతాడు, ఆయన మీద ఇటుకలు పడతాయి. You may be thinking, why, what is the relation with this story? ఈ కథ ఎందుకు చెబుతున్నాడు అయ్యగారు అని చెప్పి మీరు అనుకోవచ్చు. When anxiety come upon your life, మన చింత అనేది మన మీదకి వచ్చినప్పుడు, when you have a burden in your life, భారం అనేది మన మీద ఉండినప్పుడు you don't need to carry. మనం దాన్ని మోయాల్సిన అవసరత లేదు. Cast your burden upon Jesus మనం Christ. చేయాల్సింది ఏంటో తెలుసా? ఆ రెండో వ్యక్తి ఏం చేస్తున్నాడో అదే పని చేయాలి. మనం అంతా ఆ భారము ఆ చింత అంతా తీసుకెళ్లి యేసు ప్రభు మీదకి మనము వేయాలి. Why? ఎందుకు? He said, I will care for you. ఎందుకో తెలుసా? ఆయన ఏం చెప్పినాడు ప్రభు వారు తన వాక్యములో? ఆయన మనల్ని చూచుకుంటాడు అని. Therefore, I have a less burden. అందును బట్టి మన భారం అంతా మనం ప్రభువుకు మనం I అప్పజెప్తున్న have a కొలది less anxiety. మనకు భారం తగ్గిపోతుంది. All my anxiety, I will throw it on Jesus Christ because He promised, I will care for you. చింత అంతా తగ్గిపోతుంది. మనము మన చింత యావత్తును ఆయన మీద వేస్తున్నాం గనక అది ఆయన మోస్తాడు, ఆయన భరిస్తాడు, ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. I was working in a very good organization till 2019. నేను 2019వ సంవత్సరం వరకు ఒక మంచి సంస్థలో నేను పనిచేస్తూ I had వచ్చాను. a good salary. నాకు మంచి వేతనాన్ని కలిగి ఉన్నా, I had all facilities. అన్ని వసతులు కలిగి ఉన్నా. But I had to leave that organization. ఆ సదుపాయాలని ఆ సంస్థని విడిచిపెట్టాల్సిన అవసరత When I ఏర్పడింది. left that organization, ఆ సంస్థను విడిచిపెట్టినప్పుడు I do not know how I will live. ఈ సంస్థను విడిచిపెట్టిన తర్వాత నేను ఎలా బ్రతకాలో నాకు అర్థం No కాల. salary, వేతనం లేదు, no income. ఇన్కమ్ లేదు. But I put all my burden upon Jesus Christ. నేను ఈ చింతంతా కూడా తీసుకొని వెళ్ళి ప్రభు పైన నేను పెట్టాను. Hallelujah. హల్లెలూయా. 12 years, I never lacked anything in my life. 12 సంవత్సరాలు మా జీవితంలో I never lacked anything. ఏ కొదువను కూడా 12 సంవత్సరాలు మేము అనుభవించనే లేదు. Because I put all my burden upon Jesus Christ. ఎందుకు అంటే నేను నా యొక్క చింతంతా నా భారమంతా ప్రభు పైన వేశాను గనక. If God is Emmanuel, He cared for me. ఈ దేవుడు ఇమ్మానుయేలు దేవుడు, ఆయన మన బాగోగులు చూచే దేవుడు. Sixth thing, ఆరోదిగా Emmanuel means God is upholding you. ఆరోది ఇమ్మానుయేలు అనగా దేవుడు మనల్ని ఎత్తి పట్టుకునే దేవుడు. Please read Psalm 63 verse 8. 63వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుదాం. I will stay close to you, your hand, right hand uphold me. Please read in Telugu. Yes, please read 138, Psalm 138 verse 7 also. 138 7వ వచనం కీర్తనలు మనం చదువుదాం. Hallelujah. హల్లెలూయా. When God is for us, Emmanuel means He uphold me in your hands. ఇమ్మానుయేలు దేవుడు అనగా మనల్ని ఎత్తి పట్టుకునే దేవుడు. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. One day in one flight, flying from Mumbai to Delhi. ఒక రోజున నా ఫ్లైట్ అనేది No, somebody's flight. ఒక వ్యక్తి యొక్క ప్రయాణము ముంబై నుండి ఢిల్లీకి ప్రయాణిస్తున్నాడు ఫ్లైట్ మార్గాన. When he's flying very high, ఈ ఫ్లైట్ చాలా ఉన్నతమైన స్థాయికి ఎగిరిన తర్వాత sometimes there will be a heavy wind. కొన్నిసార్లు చాలా టర్బులెన్స్, చాలా భయంకరమైన గాలి ఎదురు గాలులు వస్తూ And the ఉంటాయి. flight will shake completely. ఆ ఎదురు గాలులు వస్తున్నప్పుడు ఫ్లైట్ అంతా కూడా ఊగిపోతా ఉంటుంది. If you are not a believer, ఒకవేళ విశ్వాసి కాకపోతే you will call all God and goddesses, such a fear will come. ఆ పరిస్థితి అంటే ఎంత దారుణంగా ఆ విమానము కదులుతూ ఉంటుందంటే ఇక అదే మా ఆఖరి రోజు, అదే మా ఆఖరి క్షణం అనుకొని అందరిని పిలుచుకుంటారు. And one day the flight was very high. ఒక రోజు ఇలాంటి సందర్భాన ఫ్లైట్ ఎగురుతూ ఉంది. And the wind came and the flight was going up and down. ఆ గాలి ప్రవాహం ఎంతగా ఉందంటే ఆ ప్లేన్ వెళ్ళవలసిన ప్రయాణంలో వెళ్తలేదు, కిందికి మీదికి వెళ్తానే ఉంది. Everyone was crying. అందరూ కూడా ప్లేన్ లో ఉన్న వారందరూ కూడా ఏడుస్తూ There ఉన్నారు. was about 15 years old boy.
15 సంవత్సరాల వయసు కలిగిన ఒక వ్యక్తి He ఉన్నాడు ఆ was వారి not, మధ్య. he was not afraid. అందరూ ఏడుస్తూ ఉంటే ఈ 15 సంవత్సరాలు కలిగినటువంటి వ్యక్తి భయపడట్లా. He was very cool and sitting and rejoicing. ఆయన ఈ 15 సంవత్సరాలు కలిగినటువంటి వ్యక్తి చక్కగా కామ్గా కూర్చున్నాడు, హాయిగా బ్రతుకుతూ ఉన్నాడు, హాయిగా కూర్చున్నాడు. Everyone in the flight was crying out and calling all God and goddesses. ఆ తీవ్రతను బట్టి ఉన్నవారు, ప్లేన్ లో ఉన్నవారు అందరూ కూడా ఏడుస్తున్నారు, అరుస్తూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. కానీ ఈ 15 సంవత్సరాల వ్యక్తి మాత్రం భయపడకుండా నెమ్మదితో ఉన్నాడు. Finally, the flight was landed in Delhi. ఈ ఆఖరికి మొత్తానికైతే క్షేమంగా వారు ఢిల్లీకి చేరుకున్నారు. And everyone rushed to this boy and asked him, why you are not afraid? ఆ ప్లేన్ లో ఉన్న వారందరూ ఈ వ్యక్తి దగ్గరికి, 15 సంవత్సరాల బాలుడి దగ్గరికి వెళ్ళి, యవనస్తుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు భయపడలేదు ఎందుకు అని అడుగుతూ The ఉన్నారు. boy said, ఆ వ్యక్తి అన్నాడు కదా, I know one thing. నాకు ఒకటే తెలుసు, This flight is my dad. ఈ యొక్క ప్లేన్ ని నడుపుతున్నటువంటి ఆ నడిపే వ్యక్తి మా తండ్రిగా ఉన్నాడు. And he can take us to Delhi. మా నాన్నగారే నడుపుతున్నందుకు నన్ను ఖచ్చితంగా ఏ పరిస్థితి అయినా సరే గమ్యానికి నన్ను I చేరుస్తాడు put అన్నాడు. all my bad on my daddy. He will take care of me. నేను భయపడాల్సిన అవసరం లేదు, నేను చింతపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నా డాడీ నడుపుతున్నాడు గనక ఆయన ఖచ్చితంగా సమర్థవంతుడు, గమ్యానికి చేరుస్తాడు. When God is upholding you in his hand, దేవుడు మనల్ని ఎత్తి పడుతూ ఉండగా do we need to be afraid? మనము ఆయన మనల్ని తన చేతుల్లో పట్టుకొని ఉండగా మనం భయపడాల్సిన అవసరం You are and ఉందండి. me not in pastor's hand but almighty hands. మనము మన అయ్యగారి హస్తాల్లో కాదు మనం ఉన్నది, అయ్యగారిని కూడా సృష్టించినటువంటి ఆ సర్వాధికారి హస్తాల్లో మనం ఉన్నాం. Emmanuel means God is upholding you. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనల్ని ఎత్తి పట్టుకునే దేవుడు. Lastly and finally, ఆఖరిగా Emmanuel means God is around you. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మన చుట్టూ ఉన్నవాడు. He is kept a boundary over your life. మనందరి యొక్క చుట్టూ ఆయన ఒక కంచెను వేశాడు. You are me dwelling in the midst of God's protections. మనం అందరం కూడా ఎలా బ్రతుకుతున్నాం తెలుసా? దేవుడు వేసినటువంటి కంచెలో బ్రతుకుతూ ఉన్నాం. Psalm 34 verse 7. 34వ కీర్తన 7వ వచనాన్ని మనం The చూద్దాం. angel of the Lord encampeth. Yeah, please read. Hallelujah. హల్లెలూయా. Emmanuel means God is around you. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మన చుట్టూ ఉన్నవాడు. One day devil decided to attack Job. ఒక రోజు దుష్టుడు యోబును హతమార్చాలి అని అనుకున్నాడు. God said, okay, go ahead. దేవుడు అతనికి పర్మిషన్ ఇచ్చాడు, వెళ్ళయ్యా నువ్వు ఏం చేసుకుంటావు చెయ్యి. The devil said, you put a fencing around him. అప్పుడు దుష్టుడు వచ్చి అంటాడు కదా, ప్రభువా నీవు యోబు చుట్టూ కంచెను వేశావు కదా అని అంటాడు. We have a boundary walls మనం అందరం కూడా కంచెను కలిగి ఉన్నాం. that is can be destroyed by any human being. ఆ కంచె మనం భౌతికంగా వేసుకున్నటువంటి ఆ ప్రాకారాలు లేకపోతే ఆ కంచె మన గోడలన్నీ కూడా ఎవరైనా సరే ఏ మానవుడైనా దాన్ని విరగొట్టగలుగుతాడు. But God kept a boundary around your life. మనకి ఇళ్ళకి కలుగున్నటువంటిది ఎవరైనా విరగొట్టగలుగుతారు, కానీ దేవుడు వేసిన కంచె, మన చుట్టూ ఏ కంచెనైతే దేవుడు వేశాడో అది ఏ నరుడు ముట్టలేనిది. Hallelujah. హల్లెలూయా. There can be therefore our Emmanuel, God is around us. అందును బట్టి ఇమ్మానుయేల్ అనగా దేవుడు మన చుట్టూ ఉన్న దేవుడు. The Lord is good always and always God is good. దేవుడు మనకు మంచి దేవుడిగా ఉంటున్నాడు, తన మంచితనమునంతా కనపరిచే దేవుడిగా ఉంటున్నాడు. Emmanuel means God is with us. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు తోడు. Emmanuel means God is in us. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనలో ఉన్నవాడు. Emmanuel means God is for us. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మన పక్షమున ఉన్నవాడు. Emmanuel means God is above us. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మన పైన ఉన్నవాడు. Emmanuel means God's care for us. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనల్ని పట్టించుకునేవాడు. Emmanuel means God is upholding us. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనల్ని ఎత్తి పట్టుకునే దేవుడు. Emmanuel means God is around us. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మన చుట్టూ ఉన్నవాడు. As we come to the last days of this year, ఈ సంవత్సరపు ముగింపు రోజుల్లో మనం వస్తూ ఉండగా we experience Emmanuel in our life. మనం అందరం కూడా ఇమ్మానుయేలు దేవుడిని మనం అనుభవిస్తూ వచ్చాం. The same Emmanuel will be with you in 2022. ఈ 2021 సంవత్సరమున ఏ ఇమ్మానుయేలు దేవుని వలన మనము సంరక్షింపబడ్డామో అదే ఇమ్మానుయేలు దేవుడు 2022లో కూడా మనతో ఉంటాడు. May the Lord bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ సో మచ్ అయ్యారు. లేచి నిలబడదాం.